నమస్కారం. ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం. తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయినటువంటి అంశం ఇది. ఈ ధరణి అనేది ప్రవేశపెట్టబడిన తర్వాత గ్రామాల్లో ఒక అప్రకటిత అల్లకల్లోలం ఇవాళ అన్ని గ్రామాల్లో ఉంది. కారణం సరే మా మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, చాలామంది సలహాలు తీసుకున్నారు. అందరు సలహాలు తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని అందరు సలహాలు తీసుకున్నారు. పెద్దలు, ఆనాటి పెద్దలు ఒక్కరి సలహా పాటించారు. ఆ ఒక్కరు ఎవరంటే సోమేష్ కుమార్. ఆ ఒక్కరి సలహా. మరి అంత పెద్ద తెలివి కలిగిన మేధావిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు అతని మాయలో పడ్డారో నాకైతే తెలవదు అధ్యక్ష, కానీ చాలా మాయలో పడ్డారు. ఇది మీకు ఉదాహరణ చెప్పాలంటే, రోబో అనే ఒక సినిమా వచ్చింది. రోబో తయారు చేస్తాడు, ఆ తర్వాత ఆ రోబోని ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలియదు. చివరికి ఆ రోబో ఎవరిని తయారు చేశారో వాళ్ళనే ముంచేస్తుంది. అదే పద్ధతిలో పూర్వం బ్రహ్మాస్త్రాలు లేదా ఇంకే ఉండేవి పురాణాల్లో. అస్త్రం వదలటమే తప్పితే మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలో తెలియదు. అలాగే భస్మాసురుడి హస్తం అంటారు. భస్మాసురుడు ఎవరిని కాదు, అది ఎవరుంటే వాళ్ళకి అప్లై అయ్యిద్ది. ఎవరి తల మీద పెట్టుకుంటే వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళందరికీ అట్లా జరిగింది. ఈ ధరణికి సంబంధించి పెద్దలు కేసీఆర్ గారు చాలా ఆలోచన చేసి ఉంటారు. ఏదో మంచి చేయాలని అనుకుని ఉంటారు, కానీ అది బూమ్రాంగ్ అయింది. చివరికి ఇవాళ మొన్నటి ఎన్నికల్లో రిఫ్లెక్షన్ ప్రతి గ్రామంలో ఇంకా ఫర్దర్ రీజన్స్ ఉన్నప్పటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గ్రామాల్లో, ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది. కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది. ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు, జాగీర్దారులు, దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు, తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి. ఇవి తీసేయటం వలన మరలా పాత సిస్టమ్ వచ్చేసింది. పాత జాగీర్దారు వ్యవస్థ, పాత జమీందారుల వ్యవస్థ, పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది. ఇలా రావటం వలన రెండు రకాల నష్టం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి రుణ సౌకర్యము లేదు, కాస్తుదారుల పేర్లు లేవిక. వాళ్ళకి రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు చనిపోతే. ఈ రైతు బంధువు ఎవరికి వెళ్ళిందయ్యా అంటే మరల జమీందారులకు వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. మీరు కావాలంటే ప్రతి ఊర్లో వెరిఫై చేసుకోండి. వందల వేల ఎకరాలు మా దగ్గర ఉన్న, బై నేమ్ ఐ మెన్షన్ హియర్, మా దగ్గర రేగళ్ళ ఉంది. మీరు వస్తే చూపెడతాను. రేగళ్ళ కొన్ని వందల ఎకరాలు, వందల మంది, అందులో గిరిజనులు అధ్యక్ష. ఆ గిరిజనులకు రావాల్సిన, వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూములు అవి. గిరిజనులకు రావాల్సిన రైతు బంధు అంతా ఆయన ఒక్కడి పేరుతోనే వెళ్ళింది. మేము అనేకసార్లు ఆందోళన చేసిన ఉపయోగం జరగలేదు. ఇలా అక్కడ దొర, మరొక ఊరిలో పాత పట్టేదారులు. మన తెలంగాణలో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో లాగా రిజిస్ట్రేషన్లు ఉండవు, సర్వే నెంబర్లు క్లారిటీగా ఉండవు. ఇక్కడంతా సాదా బైనామాలు లేకపోతే బై నెంబర్లతో ఉంటాయి. ఈ ప్రభావం వలన నా మిత్రులకు నేను చెప్తున్నాను, అంటే మీరు తెలిసి చేశారని నేనేం అనుకోను. తెలిసి చేసినా తెలియక చేసినా సరే ప్రతి గ్రామంలో మీరు 90 మందికి మంచి చేసి ఉండొచ్చు, 10 మందికి చెడు చేస్తే చాలు, ఆ 10 మందే మిమ్మల్ని ఓడించడానికి కారకులయ్యారు.
ఇందాక నేను చెప్పినటువంటి ఊళ్ళో అయితే 10 మంది కాదు అధ్యక్ష, ప్రతి ఊర్లో. అదే అందులో ఆ కాస్తు కాలంలో ట్రైబ్స్ ఉన్నారు, నాన్ ట్రైబ్స్ ఉన్నారు, ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చాలా నష్టం దీనివలన జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అధ్యక్ష? ఆనాడు వీళ్ళు చెప్పింది స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఎట్ ఏ టైం అయిపోయింది, తొందరగా త్వరితగతిన అయిపోతుంది, అవినీతి ఉండదు, భూముల సర్వే నెంబర్లు డిస్టర్బెన్స్ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక కొత్త రకం అంతా కూడా ఆన్లైన్తో ఆ పుస్తకం ధరనిది పెట్టుకుంటే చాలు, అన్నీ స్వర్గమే అందులో కనపడుతుందని చెప్పారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంటి? అన్నీ ఏ అవినీతి జరగకూడదని అన్నారో ఆ అవినీతి ఎప్పుడూ లేనంత అవినీతి జరిగింది అధ్యక్ష. ఎప్పుడు లేనంత అవినీతి. పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోటో ఒక జిల్లానో కాదు, ఇది అన్ని చోట్ల జరిగింది. ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి, ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరి భూములు ఎవరు తిన్నారు, ఎంత అవినీతి జరిగింది. ఎందుకంటే ఆనాడు చెప్పారు 2 లక్షల కోట్ల అవినీతి అని. అసలు ఎంత వాస్తవం, ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. అలాగే భూముల సర్వే అంటే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు. మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు. నా భూమి పక్కనానికి పడిపోయింది, ఆ పక్కరాని భూమి ఇంకో పక్కరానికి పడిపోయింది. అదేంటే కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? కలెక్టర్ కూడా అప్పుడు అధికారం లేదు. ఒకవేళ ఉన్నా కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు, ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలియదు. మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష. ఆ భూముల్ని మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకోళ్ళకి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు, మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి సరిచేద్దాం అనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే ఎంఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే, అంటే ఇది అంతకుముందు రిజిస్ట్రార్ ఉండేవాడు, తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలకు అప్పచెప్పడంతో అక్కడున్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారో ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది. తర్వాత క్విక్ డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరణి వలన వచ్చింది అధ్యక్ష. అంతేకాదు దీనిలో అంతకుముందు పార్టీషన్ ఉండేది. ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా 45 రోజులు సమయం ఉండేది అధ్యక్ష. 45 రోజుల సమక్ష నా భూమి నేను ఇంకోళ్ళకి అమ్మితే ఇది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి విఆర్ఓలు ఉండేవాళ్ళు, సిస్టమ్ ఉండేది. ఇది తీసేయటం వలన, స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు వస్తే, అన్నదమ్ముల మధ్య నేను లేను, మా అన్నే వెళ్తాడు అక్కడికి, వెళ్ళిపోయి ఇదంతా మాదే అని ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయింది అధ్యక్ష. ఇక నాకు రాదు, మళ్ళీ నాదేం తెలుసుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే అది పరిష్కారం కాదు. ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య, అందరి మధ్య అని నేను చెప్పను, కానీ ఎక్కువ మంది మధ్య అన్నదమ్ముల మధ్య కూడా దీనివలన తగు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఈ కేవలం కంప్యూటర్ పైన ఆధారపడటం, అంతకుముందంటే మాన్యువల్ కూడా ఉండేది. ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు, కానీ ఎక్కువ నష్టం జరిగింది. అందువల్లనే దీని అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా పైన ధరణి ద్వారా ఈ సర్వే, ధరణి పేరుతో పైన చేసిన సర్వే వల్ల
కింద ఉన్నటువంటి లొసుగులుగానే ఉన్నాయి. మా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసమని. నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన. ఏ లొసుగులని కాదు, చివరికి కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థే మొత్తం వ్యవస్థ. ఏ రాష్ట్రమైనా మన ఆధారం ఏంటంటే భూమే కదా. భూమి పేరుతో ఇంత అల్లకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇది 1923లో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష. 94 సంవత్సరాల నుంచి సర్వే లేదు, ఒక హైదరాబాద్లో 78లో మినహా. ఆ కాలంలో శిస్తు నిర్ధారణ కోసం సర్వేలు చేస్తే 1000 ఎకరాలు జమీందారులు, పటేలు, పట్వారీలు, జాగీర్దారుల చేతుల్లో అప్పుడు సర్వేలో వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు. గుట్టలు ఇటువంటి అయితే సర్వేలు చేసుకోలేదు. అవి కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ మొదలైనాయి. ఆ జమీందారు, జాగీర్దారు చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని తిరిగి మన ఈ ధరణి పేరుతో మరలా పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకి పోయాయి అధ్యక్ష. అదేవిధంగా నేను చెప్పినటువంటి బై నెంబర్లు ఇటువంటి అన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఏం రాసుకునే వాళ్ళంటే మింజుమిలే అంటే ఏంటంటే అందాజా అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు అందాజాలు లేవు, పేపర్లు లేవు, ఏమి లేవు. ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష. ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగిందనేది మీ ద్వారా తీసుకొస్తున్నాం. అప్పుడు విఆర్ఓ ఉండేవాడు, తహసీల్దార్ ఉండేవాడు, జాయింట్ కలెక్టర్ ఉండేవాడు. ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి. ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి అధ్యక్ష. అదేవిధంగా రికార్డ్స్ అనేది మదర్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ అవేం తక్కువ అంచనా వేయొద్దు అని. అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. భూ విస్తీర్ణం పట్టాదారుల పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా ఉండేవి. అవి పానీల్లో గ్రామ, ఫీల్డ్, టిఫన్లు, సేత్కారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష. రిజిస్టర్ అయిన భూమికి, పొలం ఉన్న భూమికి పొంతన లేదు. ఇప్పుడు జరిగిన దానిలో పొలమేమో ఒక చోట ఉంటుంది, రిజిస్ట్రేషన్ మరో చోట ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా సమగ్ర ఈ భూ సర్వే అనేది లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో ఇక ప్రధానమైంది ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ అనే కంపెనీ. అంటే అన్నీ అధ్యయనం చేసి నేను చూడలేదు అధ్యక్ష. ఇవాళ సమస్య ఉంది కాబట్టి అధ్యయనం చేసి ఈ ఐఎఫ్ఎల్ఐస్ చేతుల్లో దాదాపు 1,60,00,000 ఎకరాల మన భూమిని, మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన బతుకుని ఒక కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము, మొత్తం మన రాష్ట్రం, మన ప్రజలు, మన ఆస్తులన్నింటినీ ఒక కంపెనీ చేతుల్లో, ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము, ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అలా ఒక్కళ్ళ చేతుల్లో పెట్టారు? ఒకవేళ పొరపాటు జరిగితే, ఏదైనా వైరస్ వస్తే, కంప్యూటర్ ఏదైనా నాశనం అయిపోతే, ఆన్లైన్ లేకుండా వైరస్ వస్తే, రికార్డ్స్ అన్నీ తగలబడిపోతే, ఇంకేదో అయిపోతే, వాడు మోసం చేస్తే ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఇంకెవరితోనూ కొల్లీడు అయిపోయి మన భూములన్నీ ఇంకోళ్ళని స్వాధీనం చేస్తే ఏం చేస్తావు? ఎందుకనంటే కలెక్టర్ చేతుల్లో కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఆ విధంగా ఆ కంపెనీ అనేది అది అంటే వీళ్ళు మంచి ఉద్దేశం పెట్టుండొచ్చేమో, కానీ దానివలన చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంక బ్యాక్ టు బ్యాక్ ఎండ్ రావాలంటే అనకూడదు. సీసీఎల్ఏ తలుచుకుంటే మాత్రం ఆయన దీన్ని ఏదైనా చేయొచ్చు అనేది నేను తెలుసుకున్నాను అధ్యక్ష. అందువలన ఇంక అంత ప్రమాదం జరగకముందే ప్రజలు దానికి ఒక మంచి దీనిపైన వాళ్ళ అసంతృప్తిని వెలిపుచ్చారు. ఈ పేచీలు ఎన్ని జరిగినాయి అంటే ధరణి వెబ్సైట్ పైన 15 కోట్లకు పైగా సైట్ విజిట్స్ జరిగాయి అధ్యక్ష. 15 కోట్లకు పైగా వాళ్ళకి సంబంధించిన ఈ వివాదాలు ఇవి తెలుసుకోవడం కోసం. అందుకని మొత్తంగా చూస్తే ధరణి పర్పస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు పరిష్కారాలు ఏంటి? నేను టైం ప్రిసైజ్గా ఉంది కాబట్టి చదివేస్తాను అధ్యక్ష. అందువలన ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దీన్ని సరిచేయడానికి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన
పరిష్కారం ఇంకా దొరకలేదు. ఆ కమిటీ ఎందుకంటే ప్రధానమైనది చట్టం మార్చింది, వాళ్ళు ఏం చేయలేరు. ఆ కమిటీ చేయగలిగింది ఏంటంటే ఏదైనా టెక్నికాలిటీస్ ఉంటే, పేర్లలో స్పెల్లింగ్ ఏమైనా తప్పులు జరిగితే ఈ పైన వాటిని మాత్రం పరిష్కారానికి జరిగింది తప్పితే అసలు పరిష్కారం జరగలేదనేది నేను ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులు మా శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు రద్దు చేసామంటున్నారు, రద్దు చేశారా సార్? ఇప్పుడు ఆ పాత కంపెనీ ఐటీ రద్దు చేశారా, రద్దు చేయాలా? 1 month అయిందా? అదే 1 monthలో ఇది రెండో పరిష్కారం. తక్షణం ఆ ఐటీ కంపెనీని రద్దు చేయవలసిందిగా అది రెండో పరిష్కారంగా నేను మీకు సూచిస్తున్నాను. మూడోది భూ సర్వే ఇప్పుడు కానీ పెట్టుకోవచ్చు. 2 రకాల సర్వేలు జరపాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పెండింగ్లో పడిపోయినటువంటి సాదా బైనామాలని తక్షణం పరిష్కారం చేయాలి. అందులో మన జిల్లా ప్రజలంతా కూడా ఎక్కువ నాకు ఓట్లు వేసింది ఇటు కాంగ్రెస్ పొత్తు ఇవన్నీ ఉన్నాయి, కానీ భూము సమస్యల మీద ఎక్కువ వేశారు గ్రామాల్లో. కారణం ఏంటంటే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రైబుల్కి కూడా ఆ భూములపైన హక్కులు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ కాలం సరిచేయాలి. 1970కి పూర్వం ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్ పేర్లు ఎక్కించే విధంగా, ట్రైబ్స్కి ఇప్పుడు వరకు కూడా టైం లిమిట్ లేకుండా ట్రైబల్ పేర్లు ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చనిపోయినటువంటి ఎస్ఐని సంబంధించిన భూముల్లో వాళ్ళు చనిపోతే కొడుకులకి పార్టేషన్ లేదు, చనిపోతే అది ఒకటి సరిచేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అన్నిటికంటే మించి ఆ కాస్తు కాలాన్ని అర్జెంటుగా మీరు 16వ కాలం అంటారు దాన్ని మరలా ఎంజాయ్మెంట్ కాలం అంటాం, దాన్ని తిరిగి ఆ కాస్తు కాలం ఉండే విధంగా చేయవలసిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అప్పిలేట్ అధికారం ఇంతకుముందు ఉండేది, దాన్ని చెప్పిన పద్ధతుల్లో కింద నుంచి పైకి. ఇవాళ అప్పిలేట్ అధికారం లేదు, ఏదైనా ఉంటే కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. అప్పిలేట్ అధికారాన్ని కూడా మీరు రెస్టోర్ చేయమని కోరుతున్నాను. పిఓటికి సంబంధించి చాలా చర్చ జరిగింది. ఇప్పటికే నిషేధ భూముల జాబితాలో అక్కడ ఒక 10 ఎకరాల పట్టా ఉంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే ఒక అరెకరం ఉన్నా లేకపోతే ఒక 2 సెంట్లైనా అందులో అసైన్మెంట్ భూమి కానీ లేకపోతే ఇంకో భూమి కానీ ఉంటే ఈ మొత్తానికి కూడా పట్టాలు ఆఫ్ చేసేసారు. ఇది నిషేధ జాబితాలు పెట్టేశారు. దానివల్లనే మన పాల్వంచలో 999, 817, 444, 727 ఈ సర్వే నెంబర్లో సగం టౌన్ కొద్దిగా అసైన్మెంటు కొంత పట్టా, కొద్దిగా అసైన్మెంటు కొంత పట్టా, ఆ విధంగా సగం టౌను పెరిగే టౌను ఆగిపోయింది అధ్యక్ష. అదేవిధంగా ఇక కౌలు రైతులది కూడా మీరు ఒక పరిష్కారం చూడాలి. దీనిలో చాలామంది కౌలు రైతులు నాకు తెలిసి కాస్తుదారులు ఇప్పుడు లేదు. కాస్తుదారులు ఉన్నవాళ్ళు మామూలు రైతులే ఉంటారు, కానీ ఆ కాస్తుదారులు ఉన్న వాళ్ళ రైతుల పేర్లు యథాతథంగా ఎక్కించాలి. కౌలు రైతులకి ఏదైనా పుస్తకం ఏది దాన్ని ఏమంటారు పట్టా వీళ్ళకేమో పట్టా బుక్ ఉంటుంది రైతులకి. కౌలు రైతులకి కౌలు పట్టా కింద ఏదైనా అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా దేవాలయ భూములు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇంతకుముందు కౌలు రైతుల కింద పరిగణించేవాళ్ళు మా దగ్గర కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు వాళ్ళకి అది కూడా ఆ ప్రయోజనం కూడా తీసేశారు. అందువల్ల మా దగ్గర అంబసత్రం భూములు అని ఉంటాయి. అటువంటి మా పేరు ఆ అంబసత్రం, ఇంకో చోట ఇంకో పేరు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ విధంగా అవకాశం కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తించే విధంగా, అంటే ఓనరు రైతు కాకుండా దేవాలయాలుగా ఉన్నప్పుడు ఆ కౌలు రైతుకు వర్తించే విధంగా చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 58, 59 జీవోలు అవి ఆ మధ్యలో ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయో తెలియదు, అంటే ఈ ప్రభుత్వాలు మారటం ఈ బ్యాక్గ్రౌండ్లో ఆగినాయి తెలియదు నాకు. వాటిని అప్పుడు అది మంచి స్కీమ్స్ అవి, వాటిని మరలా రెస్టోర్ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. మా దగ్గర మన ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో సీతంపేట అనే గ్రామం నుంచి షేక్ సైదా నాకు అనేక సార్లు ఫోన్ చేశాడు.
59 కింద అప్లై చేసుకుని 1,30,000 కట్టాడు అధ్యక్ష. ఆగిపోయింది, అది క్లియర్ కావట్లా. వాళ్ళ నాయనకి గుండెపోటు కూడా వచ్చింది. ఇటువంటివన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా పోడు భూములు, వాటిని కూడా ఆ సమస్య కూడా చాలా మేరకు అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేయాలి. మా కొత్తగూడెనికి సంబంధించి 76 జీవో వారు ఉంటే మన రెవెన్యూ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఆపారో తెలియదు, ఎన్ని నెలలు ఆపుతారో తెలియదు, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, ఏదన్నా అది ఇది ట్రాన్సాక్షన్ చేసుకోవాలని ఆగిపోయినాయి. ఆల్రెడీ 76 జీవో అనేది కొత్తగూడెం, ఇల్లందు, మిగిలిన పట్టణాల్లో 58, 59 ఉంటాయి. ఓన్లీ సింగరేణి వరకు మాత్రం 76 పేరుతో మాకు జీవో ఉంటుంది మంత్రి గారు. ఆ 76 జీవో కొత్తగూడెం కానీ, లేకపోతే ఎల్లందు కానీ, లేకపోతే శ్రీరాంపూర్ కానీ, శ్రీరాంపూర్ వాళ్ళు కూడా వచ్చి ఆడ కూర్చొని ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా ఆగిపోయింది. మరి ఎందుకు ఆపేశారో హోల్డ్లో పెట్టారంట. హోల్డ్లో ఎందుకు పెట్టారో నాకు తెలియదు. తక్షణం దాన్ని తొలగించవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు చాలా కోపతాపాలతో కూడా ఉన్నారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా నేను ఈ మండలాలు, కొత్త మండలాలు చాలా ఏర్పాటయ్యాయి. ఆ కొత్త మండలాలకు సంబంధించి వాటికి కుర్చీలు లేవు, ఆఫీసులు లేవు, వాటిని సరిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా చాలామందిని ఈ మధ్య ఎలక్షన్ల పేరుతో అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేశారు. ఎంఆర్ఓల్ని చేసిన తర్వాత పూర్వం ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అలా తీసుకురావట్లేదంట. సరే, మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర చాలామంది ఎంఆర్ఓలు వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. అందులో వాళ్ళని ఒక జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని మరో జిల్లాల్లో వేస్తే అసలు ఆ ముల్కీ సమస్య పైన తెలంగాణ, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ముల్కీ సమస్య అంటే స్థానికత. ఒక జిల్లాల్లో వాళ్ళని ఇంకో జిల్లాలో వేస్తే పెద్ద అది డివిజనల్ లెవెల్ లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లకు ఉండేది. కింది స్థాయి వాళ్ళకి అటువంటిది లేదు. ఈ జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళకి స్థానికత కోల్పోతాం. ఇటువంటి భయాలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. వీటి పట్ల ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని కోరుతూ ఆఖరిగా నేను కోరుతా ఉన్నాను. నేను ఈ భూములు ఎవరెవరు స్వాధీనంలోకి వెళ్ళాయో, పేదవాళ్ళ భూములు, ఆ పేదవాళ్ళ భూములు ఎవరు స్వాధీనంలోకి వెళితే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ఒకవేళ పొరపాటున ఇటు తట్టు అటు ఇటు ఏమన్నా అయితేనేమో దాన్ని సరిచేయండి. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ఇంకా మధ్యలో దళారీలు కలిసి ఏదన్నా 100 ఎకరాలు లేదా 10 ఎకరాలు కోట్ల విలువ చేసే భూములు ఏమన్నా తిని ఉంటే దాన్ని మీరు తక్షణం విచారణ కమిటీ ద్వారా తేల్చి అటువంటి వాళ్ళకి జైలుకు పంపిస్తారా, కేసులు పెడతారా, మరి ఏం చేస్తారో చేయండి. ఆ విధంగా చేయమని నేను కోరుతూ, ఈ ధరణి అనే దాన్ని పేరు ఏదైనా పెట్టండి, కానీ ఈ ధరణి అనేది మాత్రం ఇది పూర్తిగా పనికి రానిదనేది నా అభిప్రాయం. ఇందులో ఏమైనా టెక్నికల్గా 1-2 ఏమన్నా ఉపయోగాలు ఉంటే అంత మేరకు తీసుకోండి తప్పితే మిగిలిన అంశాలు ఏవి కూడా పనికిరావు అధ్యక్ష. టెక్నికాలిటీస్ అంటే స్పీడీ డిస్పోజల్ ఇటువంటి ఏమైనా ఉంటే 1 or 2 అంశాలు ఉంటే అవి తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలతో సెలవు అధ్యక్ష.